పడిపోకూడదు, మునిగిపోకూడదు, బలహీనమైపోకూడదు. నిలబడాలి, 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 నిలదొక్కోవాలి, నిలదొక్కోవాలి. నిలదొక్కున్నప్పుడే చూస్తాం దేవుని శక్తి. నిలబడాలి, నిలబడి దేవుని అడగాలి, నిలబడాలి, నిలబడి దేవునితో కొట్లాడాలి. అంటే అలా పరవశమైపోయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఏమన్నా శుక్రవారం అంత ప్రార్థన చేస్తున్నారు ఏందన్నా, ఇంట్లో ఉండి కూడా పరవశించిపోయావా అని అంటారా? కాదు కాదు. కానీ అలాగే వాళ్ళు ప్రార్థన చేయట్లేదని కాదు, వాళ్ళకి ఇచ్చిన కొలది దేవుడు వారిని ఏర్పరచుకునే విధానం బట్టి దేవుడు వారు నడిపిస్తూ ఉన్నారు. నేను రెడీ అవుదామని చెప్పి అలా కూర్చొని ఆ ప్రార్థన వింటూ కొంచెం అలా మత్తు అయిపోయా. అలా కొంచెం మత్తు అయిపోయిన ఆ 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు, ఒక పావు గంట, 10 నిమిషాలు, పావు గంటలో దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ప్రభు అన్నాడు, చాలా వేదనతో, చాలా సేవ అంటేనే వేదన, సేవ అంటేనే కష్టం, సేవ అంటేనే భరించలేని బాధ. అందరిలాగా మాట్లాడడానికి ఉండదు, అందరిలాగా తినడానికి ఉండదు, అందరిలాగా తిరగనీకి ఉండదు, అందరిలాగా పెళ్లిళ్లకు పేరంటాలకు తిరగనీకి ఉండదు, అందరిలాగా వేషాన్ని వేసుకొని వేషధారణ వాళ్ళు బ్రతకడానికి కుదరదు, బయట ఒకలాగా ఇక్కడికి వచ్చి ఒకలాగా నటించడానికి కుదరదు. ఎందుకంటే ఎప్పుడైతే బలిపీఠం మీదకి వస్తామో అప్పుడే నా పాపం ఏంటో దేవుడు నాకు తెరే చూపిస్తాడు తెర మీద. మీరు కాదు, ఎవరో పాస్టర్ ఇట్లా, ఆ పాస్టర్ ఇలా, ఈ పాస్టర్ ఇలా అని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు నా గురించి. కానీ దేవుడే బలిపీఠం మీద ఇలా తెరేస్తాడు, ఒడుస్తాడు నన్ను. ఎలా ఉంటుందంటే ఆ పోటు అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. బ్రతకడం కంటే చావడం బెస్ట్ ఏమో, లేకుంటే పశ్చాత్తాపడి దేవుని కోసం నిలబడడం బెస్ట్. దేవుని కోసం నిలబడడమా చావడమా రెండే అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది, అది ఆగిపోయిన వాళ్ళకి అర్థం కాదు. కానీ దేవుని కోసం బ్రతుకుతూ పడుతూ లేస్తూ దేవుని వైపు చూస్తూ వెళ్ళిపోయే వాళ్ళకి అర్థమవుతుంది. అయితే కూర్చొని చాలా వేదన, చాలా బాధ. నేను ఎప్పుడు దేవుని దగ్గర నేను ఎప్పుడు సొనిగేది ఏంటి అంటే ఒకటి. ఎప్పుడు దేవుని దగ్గర నేను విసుక్కునేది, ఎందుకంటే ప్రభా నన్ను ఎందుకు పిలిచావు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నావు అన్న మాకంటే కారణం నేనేం చెప్పాను. నేను చెప్పబోయే వాక్యానికి ఇది సింక్ అయి ఉంది కనుక చెప్తున్నా. బహుశా ఈ వాక్యం చెప్తానని దేవుడు ముందే నన్ను దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సుత్తి లేకుండా, సోది లేకుండా, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నేను మీతోనే మాట్లాడతాను. రెండు మాటలు మాట్లాడి ముగిచ్చేస్తాను. అయితే నేను రెడీ అవుదామని కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎలా చేస్తున్నారని అలా కూర్చొని అలా మనసు పెట్టి ప్రార్థన వింటూ నేను కూడా ప్రార్థన ఏకీపించి ఒక 10 నిమిషాలు కూర్చొని వెళ్దామని అలా కూర్చున్న నన్ను దేవుడు కొంచెం మత్తు కమ్మేసింది. కొంచెం మత్తు కమ్మేస్తే ఆ మత్తులో అలా వాలిపోయినప్పుడు దేవుడు దర్శించాడు, దేవుడు మాట్లాడుతున్నాడు.
దేవుడు ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను ఒక తెలియని లోకంలో, ఒక తెలియని లోకానికి నేను వెళ్ళిపోయా. అంటే ఈ లోకంలో కాదు, నేను ఇక్కడే ఉన్నాను, నా శరీరం ఇక్కడ ఉంది, నేను ఇక్కడే ఉన్నాను. కానీ దేవుడు నన్ను ఇంకో విధంగా ఇంకో లోకానికి తీసుకెళ్లి మాట్లాడుతున్నాడు దేవుడు ఆయన. అంటే నా నడిపింపు అలా ఉంది, అంటే దేవుడు నన్ను దర్శించిన విధానం అలా ఉంది. అన్ని మత్తు అయిపోయి అలా వాలిపోయాను. వాలిపోతే దేవుడు దర్శించి మాట్లాడాడు. ఆయన మాట్లాడుతున్నాడు నాతో. ఆయన నాతో మాట్లాడుతూ, కుమారుడా, నువ్వు ఎందుకు అంత వేదనతో ఉన్నావు? ఎందుకు అంత చింతపడుతున్నావు? ఎందుకు అంత నలిగిపోతున్నావు? ఎందుకు అంతగా కృంగిపోతున్నావు? అంటే ప్రభువా, నన్ను ఎందుకు పిలిచావు ప్రభువా సేవకు? నన్ను ఎందుకు పిలిచావు? నేను ఈ బాధ నేను భరించలేను, ఈ బాధ నేను భరించలేను, ఈ మనుషులను నేను నడిపించలేను. నాకు ఈ కష్టం ఎందుకు ప్రభువా? నాకు ఈ బాధ ఎందుకు ప్రభువా? నాకు ఎందుకు ఉంచావు ఈ బాధ? ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవ్వరు దొరకలేదా? నీకు నేనే దొరికానా? నన్ను ఎందుకు ప్రభువా నలుపుతున్నావు? నన్ను ఎందుకు ప్రభువా ముద్దగా మలుస్తున్నావు? భరించలేకపోతున్నాను, ఈ వేదన భరించలేకపోతున్నాను, ఈ రోదన, మనసు భారం ఎక్కింది, గుండె బరువుగా ఉంది అని ఆయనతో నేను మాట్లాడుతూ ఉంటే ఆయన అంటున్నాడు, ఆయన నాకు చూపించాడు. ఆయన నాకు చూపిస్తూ ఒక మార్గము చూడడానికి చాలా ఇరుగ్గా ఉంది. మార్గం అది చూడడానికి చాలా ఇరుగ్గా ఉంది. అందులోకి ప్రవేశించిన తర్వాత అర్థమవుతుంది కదా, విశాలంగా ఉంది. అది చూడడానికి ఏమో ఇరుకుగా ఉంది, అందులోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది విశాలంగా ఉంది. అయితే చూడడానికి ఇరుగ్గా ఉంది కదా అని వచ్చేసాం. లోపలికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చి ఆ వ్యక్తి విశాలంగా ఉంది కదా, సరే ఇరుగ్గా ఉంది, యజమానుడు పిలిచాడు కదా, వెళ్తామని చెప్పి ఇరుకైన మార్గంలోకి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ వ్యక్తికి విశాలంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తికి విశాలంగా ఉంది, మార్గం చాలా విశాలంగా ఉంది. ఇది చాలా విశాలంగా ఉంది కదా ఈ మార్గము. ఈ మార్గంలో చాలా విశాలంగా ఉంది. ఇంకా సేఫ్టీగా, ఇంకా సంతోషంగా వెళ్ళిపోవచ్చు, గమ్యానికి చేర్చుకోవచ్చు, గమ్యానికి వెళ్ళిపోవచ్చు, ఏ బాధ లేకుండా వెళ్ళిపోవచ్చు కదా అని విశాలంగా ఉంది కదా అని కొంచెం ముందుకు వెళ్తుండగా, కొంచెం ముందు కొంచెం అలా ముందుకు వెళ్ళగానే విశాలత అనుకున్న మార్గము ఇరుకైపోయింది. విశాలత అనుకున్న మార్గము ఇరుకైపోయింది. ఆ మార్గం ఇరుకైపోయింది. ఈ వ్యక్తికి బరువెక్కిపోయాడు. ఈ వ్యక్తి చూపిస్తున్న దేవుడు నాకు చూపిస్తున్న తెర వేశాడు. సినిమా ఎలా చూస్తామో అలా దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఈ వ్యక్తికి మార్గము బరువు అవుతుంది. ఈ మార్గము ఇరుకయ్యే కొద్దీ ఈ వ్యక్తి బరువెక్కిపోతున్నాడు. ఈ వ్యక్తి బరువెక్కిపోయే కొలది మార్గం ఇరుకవుతుంది. ఎంత బరువెక్కిపోతుందో, ఎంత బరువెక్కిపోయి ఈ వ్యక్తి నడవలేకపోతున్నాడో ఆ మార్గము అంత ఇరుకైపోతుంది కదా. ఆ ఇరుకులో ఏదో ఒకలాగా వెళ్దామని ఈ వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ ప్రయత్నం చేసే లోపే ఈ మార్గం మధ్యలో ఉన్నవారు కొన్ని ముళ్ళులు ఆ వ్యక్తిని అటాక్ చేస్తున్నాయి. ఆ ముళ్ళులు ఆ వ్యక్తిని అటాక్ చేస్తూ ఇటు పక్కకు తిరిగేసరికి ఈ ముళ్ళు అటాక్ చేసింది కదా, ఈ చెంప మీద పడిందని చెప్పి ఇటు తిరిగేసరికి ఇటు సైడ్ నుంచి ఈ చెంప. అంటే చూడండి, ఆ వ్యక్తి ఆ మార్గంలో ఉన్నాడు. ఆ మార్గంలో నుంచి ఆ వ్యక్తి పక్కకు వెళ్ళిపోలేదు. కానీ అటు ఉన్న వాళ్ళు ఇటు రాలేకపోతున్నారు. ఇటు రాలేకుండా ఉన్నారు. కానీ వస్తారేమని ఈ వ్యక్తి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు రాలేకపోతున్నారు. అయితే వారు అట్నుంచి ముళ్ళు వేస్తున్నారు, అట్నుంచి ఈ వ్యక్తి మీద కంప వేస్తున్నారు, ఇటు నుంచి కంప వేస్తున్నారు. ఇటు సైడ్ తప్పిస్తున్నాడా, ఇటు సైడ్ పడుతున్నాయి. ఇటు సైడ్ తప్పిస్తున్నాడా, వెనక నుంచి రాళ్ళు తగ్గుతున్నాయి. ఆ వ్యక్తి
బరువు ఎక్కే కొలది మార్గం ఇరుకవుతుంది. ఆ వ్యక్తి లేచి నిలబడే కొద్దీ మార్గం విశాలంగా కనిపిస్తుంది. విశాలంగా ఉంది కదా, నువ్వు అడుగులేసరికి మళ్ళీ ఎవరొకరు సైడ్ల నుంచి రాళ్ళు కంప వేస్తున్నారు. కంప వేసే కొద్దీ మళ్ళీ ఆ వ్యక్తి కృంగిపోతూ ఉంటే మళ్ళీ మార్గము ఇరుకైపోతుంది. అలా ఇరుకైపోతూ పోతూ ఆ వ్యక్తి ఆ మార్గంలో చాలా మంది చాలా విధాలుగా ప్రయాసపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు కింద పడుతూ పైన పడుతూ నడవలేకపోతున్నారు. నడవలేకపోతున్న వారి వైపు చూస్తూ ఆ వ్యక్తి, నేను కూడా నడవలేను, నా వల్ల కాదు, నా చేత కాదు అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని పక్కలో ఒక వ్యక్తి నిలబడి, నువ్వు నడవగలవు, నేను నడిపించగలను, నువ్వు నడవగలవు, నేను నడిపించగలను, నడువు అంటే, ఇంతవరకు నన్ను ఎక్కడ నడిపించావు, ఇంతవరకు నాకు ఎక్కడ నడిపించావు, నన్ను ఎక్కడ నడిపించావు నువ్వు, ఇంతవరకు నాకెక్కడ నువ్వు ఉన్నావు, ఇప్పుడు వచ్చావు నడిపించడానికి, నేను నడుస్తానా, నేను నడవలేను అని అంటున్నాడు ఆ వ్యక్తి అంటుంటే, ఈయన అంటున్నాడు, నువ్వు నడవలేను అని నువ్వు అంటున్నావు, నువ్వు పడిపోయి కృంగిపోయి మార్గం విశాలంగా ఉన్నప్పుడు బాగా నడిచావు, మార్గం ఇరికైనప్పుడు కృంగిపోయావే, నువ్వు కృంగిపోయే కొద్దీ మార్గం ఇరికైందే, అప్పుడు నిన్ను లేపి పైకి లేపి మార్గాన్ని విశాలపరిచింది నేనే, ఆ మార్గాన్ని విశాలపరిచి నిన్ను పైకి లేపి చేపట్టి నడిపించింది నేనే, మార్గాన్ని విశాలపరిచింది నేనే, ఇప్పుడు కూడా నేను మార్గాన్ని విశాలపరుస్తాను, ఇప్పుడు కూడా నేను చేపట్టి నడిపించగలను, నువ్వు నడువు అని ఈ వ్యక్తికి చెప్తున్నాడు. అయితే నేను ఎందుకు నడవాలి, నేను నడుస్తలే, నేను తర్వాత నడుస్తా, నేను నిదానంగా నడుస్తా అంటే ఆ వ్యక్తి అన్నాడు, నువ్వు వెనక్కి తిరిగి చూడు ఒకసారి, వెనక్కి తిరిగి చూడు ఒకసారి. వెనక్కి తిరిగి చూడాలా, ఏముంది వెనక, నా వెనక ఏముంది, వెనక్కి తిరిగి చూడడానికి ఏముంది నా వెనక అంటే, వెనక్కి తిరిగి ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తే, ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూసిన ఆ మరుక్షణమే ఆ వ్యక్తి కంటికి కొన్ని వందల మంది ఆ వ్యక్తి నడిచే మార్గంలో ఆగిపోయి కూర్చొని ఉన్నారు. మరి ఆగిపోయి కూర్చొని ఉంటే ఈ వ్యక్తి అన్నాడు, ఎవరయ్యా ఈ ఆగిపోయి కూర్చున్న వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎందుకు కూర్చున్నారు, వీళ్ళు కూడా నడవలేక నా లెక్కనే, నా మాదిరే నా వల్లనే వీళ్ళు కూడా నడవలేక విసుగెత్తిపోయి అలసిపోయి కూర్చున్నారా అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, పక్కనున్న వ్యక్తి అంటున్నాడు, వారు నీవు నడిస్తే నడవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నేను నడిస్తే వాళ్ళు ఎందుకు నడవాలి, ఈ వ్యక్తి అంటున్నాడు, నేను నడిస్తే వాళ్ళు ఎందుకు నడవాలి, వారి కొద్ది వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, వారి కొద్ది వాళ్ళు నడవచ్చు కదా, నేను నడిస్తే వాళ్ళు ఎందుకు నడవాలయ్యా, నా నడకకు వాళ్ళకేం సంబంధం అయ్యా, నేనే నడవలేకపోతున్నా, మళ్ళీ వాళ్ళని ఎక్కడ నడిపిస్తా, నేను వాళ్ళు నన్ను చూసి ఎక్కడ నడుస్తారంటే ఈ వ్యక్తి అంటున్నాడు, వారు పడవ ఎక్కారు, వారు పడవలో ఉన్నారు, పడవ ఆగిపోయింది, ఆ పడవను నడిపించే నాయకుడవు నీవే, ఆ పడవ ఆగిపోయింది, నువ్వు ఆగిపోయావు, వారు ఆగిపోయారు, నువ్వు నడిస్తే వారు నడుస్తారు, ఎందుకంటే వారిని నడిపించే నాయకుడు నీవే కనుక నీకు కష్టమవుతుంది, కష్టతరంగా ఉండవు, భారంగా ఉండవు, ఎందుకంటే వీరందరూ నీ వెనకమాలు ఉన్నారు, వీరందరూ నీ వెనకమాల వస్తూ ఉన్నారు, వీరు తగిన సమయంలో తగిన కాలంలో తగిన రోజు వీరే నిన్న అలా పక్కన కూర్చోబెట్టి నువ్వు నడుపుతున్న పడవను, నువ్వు వెళుతున్న మార్గాన్ని వీరే తోడై నీకు తోడై వీరు నిన్ను నీతో పాటు అనేకులను వీరు గమ్యానికి చేరుస్తారు, వీరే నీకు సపోర్ట్ గా నిలుస్తారు. ఆమేన్ ఆమేన్. ఎందుకంటే నువ్వు పడవ ఆపడం, దాన్ని ఆపేసే పడవను, ఆ పడవను నువ్వు స్పీడ్ గా నడపట్లేదు, ఆ పడవను తీసుకెళ్ళలేకపోతున్నావు, ఎందుకంటే ఆ పడవ దాని ఓనరు, దాన్ని డ్రైవింగ్ చేసేవాడివి నీవే.
నీవే నాయకుడవు. నీకు తెలీదా? నీకు తెలీదేమో, నీ వెనకమాల నీ సపోర్ట్ తీసుకొని, నీ సపోర్ట్ మీద, నీ మీద ఆధారపడి వస్తున్న ప్రజలు కొన్ని వేల ప్రజలున్నారు. కొన్ని వేల ప్రజలున్నారు. హల్లెలూయా. తగ్గిన సమయంలో, తగ్గిన కాలంలో, తగ్గిన రోజు, తగ్గిన సంవత్సరం వారందరూ నీ ఎదుటికి నిలబడతారు. ఆమేన్, ఆమేన్. కనుక వీరందరూ నడుస్తున్నారు. వీరందరినీ నడిపించే నాయకుడు నీవే కనుక నీకు కష్టమే, ఆ కష్టమైన నేనున్నాను, 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 నువ్వు సాగిపో ముందుకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్కసారిగా ఉలిక్కిపడా, లేచి కూర్చున్నా. పని చేయలేదు నాకు. ఒక్కసారిగా ఏమైంది ఒక్కసారిగా నాకేం మైండ్ పని చేయలేదు. ఈ 10 నిమిషాలు ఏమైంది అర్థం కాలేదు. ఈ 10 నిమిషాలు ఏమైపోయింది, నేను ఎక్కడికి వెళ్ళాను ఏం అర్థం కాలేదు. కానీ తర్వాత లేచి నిలబడి అటు ఇటు చూస్తే ఎవరు లేరు. అటు ఇటు చూస్తే ఎవరు లేరు. నేను ఒక్కడే ఉన్న గదిలో. అప్పుడు అనుకున్న దేవుడు నాతో మాట్లాడాడని, దేవుడు నాతో మాట్లాడాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నడవడం కష్టం, అయితే కొంచెం కష్టమే అయినా మనకు దేవుడు తోడే ఉన్నాడు. మనకున్న మంటను చల్లార్పకూడదు. వెలగాలి, దేవుని కోసం మండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నాతో అన్నాడు, నువ్వు కృంగిపోయినప్పుడు నిన్ను లేపినవన్నీ నేనే, మార్గం ఇరుకవుతున్నప్పుడు దాన్ని విశాలపరిచినవన్నీ నేనెక్కడ లేను. నేను లేనని ఎలా అంటున్నావు నీవు? నీ కంటికి మార్గం ఇరుకుగా కనిపించినప్పుడు దాన్ని విశాలపరిచినవన్నీ నేనే. నువ్వు పడిపోయి కృంగిపోతున్నప్పుడు నిన్ను లేపినవన్నీ నేనే. నేను లేకుండా ఇంత దూరం వచ్చావా? నీవు ప్రయాసపడుతున్నావని, కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, ఇబ్బందులు వచ్చాయని ఎందుకు నువ్వెందుకు? నిన్ను నడిపించే నాయకుడును నేను. నువ్వు నా వైపు చూసి సాగిపో ముందుకు. ఎందుకంటే కొన్ని వేల మంది నీ మీద ఆధారపడే దినం ఒక దినం రాబోతుంది అన్నాడు ప్రభు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచు. విశ్వాసంతో సాగిపో. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదని మన దేవుడు మనకు సెలవిచ్చాడు కనుక ఏది ఎంత మాత్రం హాని చెయ్యదు. ఆమేన్. అది రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, అప్పులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏదొచ్చినా రాని నిలబడు. నువ్వు నిలబడినప్పుడే దేవుని పవర్ చూస్తావు. దేవుడు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుని శక్తిని చూడాలంటే నువ్వు నిలబడాలి. ఆమేన్, ఆమేన్. నిలబడాలి, పడిపోకూడదు, కురిగిపోకూడదు, బలహీనమైపోకూడదు. నిలబడాలి. నిలదొక్కున్నప్పుడే చూస్తాం దేవుని శక్తి. నిలబడి దేవుని అడగాలి. నిలబడి దేవునితో కొట్లాడాలి. నిలబడి దేవుని శోధించాలి. నిలబడి దేవుణ్ణే పరిశీలించాలి, పరిశోధించాలి, దేవునికి పరీక్ష పెట్టాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడాలి. కష్టం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడాలి. శత్రువు మన ఎదురు నిలబడినప్పుడు దేవుని మీద ఆధారపడాలి. దేవుడు చేస్తారా చేయరా? దేవుడు ఇస్తారా ఇవ్వరా? దేవుడు చేత అవుతుందే కదా? యేసయ్య చేయగలరా చేయలేరా? యేసయ్య
నేను వదిలిపెట్టనయ్యా, నన్ను స్వస్థపరిస్తే నేను వదిలిపెట్టనయ్యా, నన్ను బాగు చేస్తే నేను వదిలిపెట్టనయ్యా. నువ్వు మార్చవు, నా భర్తను మార్చగలవు, నా కుటుంబాన్ని మార్చగలవు, నా స్థితిగతులు మార్చగలవు, నా పరిస్థితులు మార్చగలవు, నన్నే మార్చగలవు, నా దరిద్రాన్ని కొట్టేయగలవు, నా స్థితిని మార్చగలవు, నన్ను నిలబెట్టగలవు, ఎత్తైన కొండకు నన్ను ఎక్కించగలవు అని నువ్వు నిలబడి దేవుణ్ణి శోధించాలి, దేవునికి పరీక్ష పెట్టాలి, దేవుని వెంటాడాలి. ఆమేన్. ఆమేన్. రోషం కలిగి చేయాలి భక్తి, పౌరుషం కలిగి చేయాలి. సప్ప భక్తి కాదు, అతిథి కాని భక్తి కాదు, వేషధారణ భక్తి కాదు. ఏం మారుతారు? నీ కుటుంబంలో మార్పు ఎలా వస్తుంది? వేషధారణ కలిగిన భక్తి ఇవ్వదు, వేషధారణ కలిగిన భక్తి చేయదు. నిలబడు, నిలబడి దేవుని మీద నిలబడు, దేవుణ్ణి మనస్సు అనుకొని అడుగు దేవుణ్ణి, అడుగు దేవుణ్ణి, అడుగు దేవుణ్ణి. దింపాలంటే దిగాలంటే ఆయన, కదలాలంటే పునాదులు సైతం కదిలించబడాలి. ఆమేన్. 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 నేను ఎంత పౌరుషంగా వాక్యం చెప్తున్నాను, అంత పౌరుషంగా, ఎంత బలంగా నేను నిలబడ్డాను అంత బలంగా వాక్యం చెప్తున్నాను, ఎంత బలంగా వాక్యం చెప్తున్నాను అంత బలమైన వాడు నేను ప్రకటిస్తున్నవాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు బలం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, రోషం కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు. ఎంతైనా ఏమైనా ఏమైనా చెయ్యగలడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీకేమన్నా వస్తాయి, నీకేమన్నా ఇస్తారు అనడానికి పని ఇక్కడ పనిచేయవాలి. హల్లెలూయా. ఇక్కడ పనిచేయవాలి. నాకు ఇచ్చేవాడు, నాకు పంపించేవాడు, నాకు వేసేవాడు ఎవడు బయట లేడు, ఇక్కడ లేడు, ఇక్కడ మీరు కూడా లేరు. ప్రతి ఒక్కరికి వందనాలు. మొన్న వారం మా వాడికి బాలేక వచ్చినాడు కదా, ఆ యారు అన్న ప్రార్థన చేయనికే మా అబ్బాయికి ఫాస్ట్ లోనే బాగా అయిపోయింది. స్వస్థత కల ఇంటికి పోయినాక ఏమీ లేదు, బాగున్నాడు, జ్వరం లేదు, ఏమీ లేదు. సూది కూడా తీపి చేసిన ఏడునైనా మన గాజులపల్లిలో తీపి చేసిన, దేవుని మీద అంతా భారం వేసుకొని తీపి చేసిన, ఆడైనా జ్వరం లేదు, ఏం లేదు, అన్ని స్పాట్లే తగ్గిపోయినాయి పిల్లలకి.